హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో ఫిలిం ట్రాన్సిషన్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్. ఫిలిం ట్రాన్సిషన్స్ యాక్చువల్లీ ఇది ఒక అతను మహావీర్ రెడ్డి అని రిక్వెస్ట్ చేశాడు. అది ఎప్పుడో చేసినట్టున్నాడు పాపం, నేను చూడలేదు ఇది మెసేజ్. అండ్ ఆల్సో రీసెంట్గా జేఎస్ చందు అని తను కూడా పెట్టాడు, తనకు కూడా ఫిలిం ట్రాన్సిషన్ గురించి చెప్పండి అని కమెంట్స్ పెట్టారు. నేను చూడలేదు ఇది, సో అది ఈరోజు చూశాను. సో ఐ థాట్ ఐల్ డూ అ వీడియో ఫర్ యూ గైస్. ఓకే, ఫిలిం ట్రాన్సిషన్స్ అంటే నేను నోట్స్ రాసుకున్నాను కొన్ని ఇక్కడ, ఎందుకంటే అన్ని ట్రాన్సిషన్స్ గుర్తుండే కదా. సో అన్ని లైన్ బై లైన్ చేద్దామని నేను ఇక్కడ నోట్స్ రాసుకున్నాను, చూసి చెప్తాను. సో ఫస్ట్ ట్రాన్సిషన్ అంటే ఫిలిం ట్రాన్సిషన్ ఎందుకు అనేది చెప్తాను. ట్రాన్సిషన్స్ వచ్చేసి మనం స్క్రిప్ట్లో రాస్తాం. నేను స్క్రీన్ ప్లే అని 2-3 వీడియోస్ చేశాను, అలా కావాలంటే చూడండి. ట్రాన్సిషన్స్ ఎక్కడ రాస్తాము అనేది అలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా రైట్ సైడ్ స్క్రిప్ట్లో రాసినప్పుడు ఏంటంటే రైట్ సైడ్లో వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ మనం కావాలనేది బేసికల్గా ఒక ఎడిటర్కి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మనం షూటింగ్ చేసేటప్పుడు ఏం చెయ్యం దీన్ని, బట్ ఇది తీసుకొని ఫిలిం ఎడిట్ చేసినప్పుడు ఎడిటర్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్, ఇక్కడ ఇది కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఉండాలి అనేది అది చూసుకొని తను ఎడిట్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది స్క్రీన్ ప్లేలో ఉంటుంది. తర్వాత ఈ స్క్రీన్ ప్లే వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే దాని ప్రకారం వాళ్ళు కట్ చేస్తారు, అంటే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో అది వన్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ట్రాన్సిషన్ ఎందుకు అంటే మనము చెప్పాలనుకున్నది, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో ఒక మనిషి మైండ్లో అది నడుస్తుంది. సో ఇది మనము ఆడియన్స్కి చెప్పాలి కదా, లైక్ కెమెరా త్రూ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత సౌండ్స్తోని ఇది ఆడియన్కి రీచ్ కావాలి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఒకరి మైండ్లో మనం చెప్పాలంటే ఒక యాక్టర్ అంటే మనం కథ రాసుకున్నప్పుడు ఒక మైండ్ సెట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు చెప్పాలంటే లైక్ ఒక ట్రాన్సిషన్ ద్వారా లైక్ చెప్పొచ్చు అనమాట. సో దట్స్ వాట్ వీ గోనా యూజ్ ట్రాన్సిషన్స్ అనమాట. సో డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ట్రాన్సిషన్స్ గురించి చెప్తాను నేను. కటింగ్ ఆన్ యాక్షన్ ఫస్ట్ ట్రాన్సిషన్ అనమాట. కటింగ్ ఆన్ యాక్షన్ వచ్చేసి మనము ఏ చేసినా కూడా అంటే ఒక స్క్రీన్ ప్లే రాసినప్పుడు ఏంటంటే దాంట్లో డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. లైక్ ఒక అతను పరిగెత్తాడు, ఒక అతను లైక్ స్టెప్స్ ఎక్కాడు, ఇవన్నీ కూడా యాక్షన్ కింద వస్తాయి అనమాట. ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇవన్నీ కూడా యాక్షన్ పార్ట్లో రాస్తుంటాం మనము. ఒక అతను వెనకకి తిరిగాడు, ఇవన్నీ కూడా యాక్షన్స్ వస్తాయి అనమాట. ఆ ఫైట్స్ కూడా యాక్షన్ పార్ట్స్ కిందనే రాస్తాం అనమాట. ఇవన్నీ కూడా యాక్షన్స్ కింద వస్తాయి. ఒక కట్ టు యాక్షన్ ఎప్పుడు అంటామంటే ఒకటి లెట్స్ సే లైక్ ఇద్దరు ఫైట్ నడుస్తుందో, ఇద్దరు కాన్వర్జేషన్, ఇద్దరు సీరియస్గా లైక్ ఇద్దరు గల్ల పట్టుకున్నారు, కొట్లాడుకున్నారు. సో ఫస్ట్ ఏంటంటే వైడ్ యాంగిల్లో పెట్టినాం అనుకోండి, ఇమీడియట్గా ఏంటంటే మనం ఇక్కడ కట్ చేసేస్తాం అనమాట. ఆ షార్ట్ని ఇక్కడ పెడతాం. సో ఆ కోపాన్ని చూపెట్టడానికి ఇది. సో అది కట్ టు యాక్షన్ అనమాట. అంటే ఫస్ట్ ఒకటి చూపెట్టాము, నెక్స్ట్ ఇమీడియట్గా కట్ చేసాము, అంటే ఒక యాక్షన్ని చూపెట్టాం. సేమ్ థింగ్ లైక్ ఎవరన్నా ఇంటెన్స్ ఉంది, ఒక బాల్కనీలో ఒకరు నిల్చున్నారు, ఎవరో వెళ్తుంటే చూస్తున్నారు అనుకో, ఏదో క్యూరియాసిటీ ఉంది వాళ్ళకి, ఇమీడియట్గా ఆ క్యూరియాసిటీ చూపెట్టాలంటే టక్ మనం కట్ చేసేసి వాళ్ళకి ఇక్కడ చూపిస్తాం మనం. తను ఫస్ట్ ఆ బాల్కనీ మీద నిల్చున్నట్టు ఏదైనా చూపెట్టినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా కట్ చేసింది ఇక్కడికి చూపిస్తాం అనమాట. సో మనకు తెలుస్తుంది ఓకే తనకేదో సంథింగ్, తనకు తెలిసిన అతను ఏదో సంథింగ్ ఉందనుకో, అది కట్ టు యాక్షన్ అనమాట. అంటే కట్ టు యాక్షన్ రాస్తాం. జనరల్గా ఇది నాకు తెలిసి స్క్రీన్ ప్లే అయితే జనరల్గా రాయం ఇది బేసికల్గా, బట్ షార్ట్స్ తీస్తాం, కెమెరాలో మాత్రం షార్ట్స్ తీస్తాము, ఆ షార్ట్స్ తీసి పెడతాం అనమాట. బట్ ఇన్ కేస్ పర్టికులర్గా మీరు చెప్పాలనుకుంటే స్క్రీన్ ప్లే రాయొచ్చు, లైక్ రైట్ మోస్ట్ సైడ్ వస్తుంది అనమాట, కట్ టు యాక్షన్ అని పెట్టవచ్చు అనమాట. సో దానికి ఎడిటర్కి ఏంటంటే ఓకే దీనికి రిలేటెడ్ లైక్ ఫ్యూ క్లిప్స్ ఉన్నాయి, లైక్ మిడ్ షార్ట్స్ కూడా ఉండొచ్చు అని వాళ్ళు చూసుకుంటారు. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని క్లిప్స్ వస్తాయి కదా, ఆ క్లిప్స్ అలా చూసుకుంటారు. ఓకే దీనికి రిలేటెడ్ ఇంకా ఏమేమి క్లిప్స్ ఉన్నాయని చూసుకుంటారు అనమాట. సో అది రైట్ సైడ్లో పెడితే వాళ్ళకి ఆ ట్రాన్సిషన్ అర్థమవుతుంది అనమాట. ఓకే ఈ ట్రాన్సిషన్ ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ కావాలనుకుంటున్నారు అనేది ఇదవుతుంది. బట్ మన తెలుగులో నాకు తెలిసి ఇది రాస్తారు అనేది ఐ డోంట్ నో, లైక్ నాకు తెలియదు, నేను ఎందుకంటే ఎప్పుడు చూడలేదు తెలుగు వాళ్ళు రాసేది. సో అది ఓకే. నెక్స్ట్ ట్రాన్సిషన్ వచ్చేసి కటవే ఏంటంటే ఒక సీన్లో ఒకటి ఇంకొకటి రిలేటెడ్, అంటే ఒకటే సీన్లో నడుస్తాయి అనమాట, 2 డిఫరెంట్ కానీ ఒకటే రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ధడక్ మూవీ చూస్తుంటే
లాస్ట్లో అంటే ఇంకొకటి నేను చెప్తాను, ఇది స్పాయిలర్ అలర్ట్, ఎందుకంటే ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక ఏదైనా సినిమాలో లైక్ క్లైమాక్స్లు కానీ ఇవన్నీ తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్తుండొచ్చు. మీకు అట్లా ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో ఇక్కడ ఆపేసేయండి, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది కదా, ఎగ్జాంపుల్గా చెప్తానే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దడకలో అనుకోండి సడన్గా నేను చెప్తున్నాను, అందుకే నాకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు చూడకపోతే మీకు అదేంటనే తెలిసిపోతే కష్టం అవుతుంది. సో మీకు కూడా థ్రిల్లింగ్ ఉంటుంది ఆ సినిమా చూసినప్పుడు, సారీ ఆ మూవీ చూస్తే థ్రిల్లింగ్ ఉంటుంది. సో అందుకని ముందే అలర్ట్ చేస్తున్నాను నేను, లైక్ ఇఫ్ యూ నాట్ వాచ్ లైక్ మీకు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికి ఆపేసాను వీడియో. సో ఇప్పుడు కటవే గురించి చెప్తాను. కటవే సేమ్ థింగ్లో డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంటే ఒక సీను ఉంటుంది, అందులో ఇంకోటి వస్తుంది అనమాట. సో ఆ ఇంకోటి వచ్చినప్పుడు కటవే పెడతాం అనమాట, మనం కటవే అని ఒక ట్రాన్సాక్షన్ పెడతాం అనమాట. ఇప్పుడు చెప్పాను కదా దడకలో క్లైమాక్స్లో ఏంటంటే వాళ్ళకి హీరోయిన్ ఎవరైతే ఉంటారో హీరోయిన్కి వాళ్ళ ఊరి నుంచి అందరు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరు వచ్చినప్పుడు తిను కిందకి వెళ్ళేసి స్వీట్స్ అవి తీసుకొని కిందకి వెళ్తుంది, అండ్ హీరో పైన ఉంటాడు అనమాట. సో అతను తీసుకొని వచ్చేటప్పుడు ఏంటంటే సడన్గా తను అక్కడి నుంచి పడేస్తారు, తను ఎవరైతే హీరో ఉంటాడో తనని పడేస్తారు, టక్కున పైకించి వచ్చి టక్కున పడుతుంది. సో ఇప్పుడు మనము తిను వస్తుంది ఒక షాటు, ఇది డిఫరెంట్ బట్ సేమ్ థింగ్, ఒకటే దాంట్లో ఉన్నట్టు కటవే అన్నట్టు. అది బేసికలీ లైక్ టూ డిఫరెంట్ థింగ్, లైక్ అది టక్కున పడ్డది. సో ఇక్కడ తీస్తాం అనమాట, ఇది చూపిస్తాము, ఇక్కడ ఇది చూపిస్తాం అనమాట. సో ఇది కటవే అంటారు అనమాట, దీన్ని కటవే అని అంటారు. ఒకటే దీంట్లో ఒకటే సీన్లో బట్ టూ డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ అనమాట. ఒకటేమో చనిపోయాడు, రెండోదేమో ఇక్కడ దీని వస్తుంది కదా, సో అదనమాట. సో దిస్ ఈజ్ లైక్ కటవే అంటారు ఈ టైప్లో. లైక్ సంథింగ్ ఏదైనా ఒక అతను నిల్చున్నాడు పైనుంచి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అదేదో వేణు మూవీ కూడా ఉంది, తన కింద నిల్చుంటాడు, కీస్ అనగానే తను మనకి పైకి కింద పడతాయి అనమాట. అంటే తిని ఇక్కడ నిల్చుంటాడు, మనం ఆ షాట్ని తీస్తాం అనమాట, అక్కడ కింద పడ్డది కీస్ని చూపిస్తాం. సో ఇదేంటంటే తిన నుంచి తనకి ఒక కటవే అనమాట, టూ డిఫరెంట్ థింగ్స్ లైక్ ఒక కట్ చేసినాం అనమాట. సో అది కటవే అని పెడతాం అనమాట. కటవే అని పెట్టినప్పుడు ఎడిటర్కి ఓకే ఇది దీనికి కీస్ ఏదో ఉంటాయి, సో ఇది చేసుకోవాలని వాళ్ళు చూసుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ముందే ఇన్ఫర్మేషన్ రాసుకుంటే ఇట్లా కట్టవేసి ఇవన్నీ రాసుకుంటే అంటే ఎడిటర్కి ఈజీ అవుతుంది, లేకపోతే వాళ్ళు సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఒకసారి మళ్ళీ క్లిప్ అంతా వేసిన తర్వాత ఎడిటింగ్ చాలా హ్యూజ్ ప్రాసెస్ అనమాట. మనం ఎంత ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాసిస్తే వాళ్ళకి ఎడిటింగ్కి చాలా ఈజీ అవుతుంది. అన్ని ఎడిటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట, ట్రాన్సిషన్స్ అని. ఓకే, నెక్స్ట్ క్రాస్ కటింగ్ ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోన్ కాన్వర్జేషన్. నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను, ఇంకోరు ఎక్కడో ఉన్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు. సో ఈ రెండింటిని అంటే నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని చూపిస్తాము, వాళ్ళని చూపించిన తర్వాత నన్ను చూపిస్తారు, అంటే టూ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడో ఉన్నారు, బట్ ఈ రెండు కలిపి క్రాస్ కటింగ్ అంటనమాట. ఇక్కడ రెండు క్రాస్ కటింగ్స్ అనమాట ఇవన్నీ. లైక్ ఇక్కడ మాట్లాడేది అక్కడ మాట్లాడేది, ఈ రెండు క్రాస్ కటింగ్స్ అనమాట, డిఫరెంట్ షార్ట్స్ అనమాట. బట్ ఇద్దరు కాన్వర్జేషన్ ఇది క్రాస్ కటింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ జంప్ కట్ వచ్చేసి టైం ల్యాప్స్కి ఇట్లాంటివి యూజ్ చేస్తారనమాట. అంటే ఒక కెమెరా పెట్టేసి సేమ్ థింగ్ ఇప్పుడు నేను కూర్చొని మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఒక షాట్ తీస్తున్నారు అనుకోండి, నేను కంప్యూటర్ మీద కూడా ఉంది, కంప్యూటర్ మీద పనిచేస్తున్నాను. ఓకే, నేను కంటిన్యూగా పనిచేస్తున్నట్టు చూపెట్టాలి ఈ షాట్ని. ఓకే, ఫస్ట్ నేను ఇట్లా చేస్తుంటాను, కొద్దిసేపటికి నేను ఇట్లా రిలాక్స్ అయిన అనుకోండి, సో దీంట్లోనే నేను రిలాక్స్ అవుతున్నాను, టైం ల్యాప్స్ చూపిస్తున్నాను. బేసికలీ ఇది సేమ్ షాట్లో బేసికలీ వీఆర్ షోయింగ్ లైక్ హీఈస్ డూయింగ్ ద వర్క్ అన్నట్టు చూపిస్తున్నాం. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు చూపెట్టాను అనుకోండి, మనం కెమెరా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పెట్టలేం కదా. లైక్ ఐ మీన్ వీ హ్యావ్ టు షో సంథింగ్ త్రూ కెమెరా. లైక్ ఆడియన్స్కి తెలవాల్సింది ఏంటంటే ఓకే తిను కంటిన్యూగా పని చేస్తున్నాడు అంటే టైం ల్యాప్స్ అవుతుంది, అంటే టైము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నాను చూపెట్టాలి కదా. సో ఇది చూపెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇట్లా టైప్ చేస్తున్నాం అనుకోండి, ఇట్లా రిలాక్స్ అయినాం అనుకోండి, కంటిన్యూగా వర్క్ చేస్తున్నావు, టైర్డ్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది అనమాట. సేమ్ థింగ్ అనమాట ఇది. సో దిస్ ఈస్ కాల్డ్ జంప్ కట్ అనమాట. సేమ్ కట్లో లైక్ ఆర్ కంటిన్యూగా దీని మీద పనిచేస్తాను ఇట్లనే ఉన్నాను అనుకోండి, కంటిన్యూగా కొన్ని ఇది ఉంటుంది కదా, ఆ కట్స్ అంటే ఒక టైం నుంచి ఒక టైంకి ఇది అవుతుంది అనమాట. సో దట్స్ లైక్ జంప్ కట్ అని అంటారు. అంటే సేమ్ కట్ని చేస్తాం అనమాట, ఒకటే దాన్ని మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకో షాట్, ఇంకో షాట్ అట్లా చూపిస్తాం అనమాట. అది టైం ల్యాప్స్ గురించి. ఆర్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలి ఇట్లాంటివి అనుకోండి, అప్పుడు కూడా జంప్ కట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదో ఇన్సిడెంట్ హాస్పిటల్ ఏదో అయింది, మనము ఇక్కడ నుంచి వ్యక్తి ఇమీడియట్గా వెళ్ళాలని చూపిస్తాం, మనం అప్పుడు జంప్ కట్ చేయొచ్చు అనమాట. ఏంటంటే కీస్ తీసుకోవడం ఒకటి, బయటకు వెళ్ళడం ఒకటి, లాక్ వేయడం ఒకటి, ఇలాంటి కొన్ని షార్ట్స్ తీసేసి పెట్టవచ్చు అనమాట. జంప్ కట్స్ ఇవన్నీ జంప్ కట్స్ అనమాట, ఇవన్నీ కట్స్ చేసి పెట్టవచ్చు అనమాట. సో ఇది జంప్ కట్స్. మీరు జంప్ కట్స్ అని పెట్టినప్పుడు ఏంటంటే ఎడిటర్ ఓకే జంప్ కట్స్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి, అవన్నీ పెట్టాలి అన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఐడియా. లైక్ ఇమీడియట్గా ఓకే జంప్ కట్ ఉంది ఇక్కడ, లైక్ ఇదొక షాట్, ఇదొక షాట్, ఇదొక షాట్, ఇదొక షాట్. ఓకే, సో ఇది జంప్ కట్స్ అనమాట. సో ఇది జంప్ కట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ మ్యాచ్
మ్యాచ్ కట్స్ ఏంటంటే ఒకదానికి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, బట్ 2 డిఫరెంట్ సీన్స్లలో జరిగేవి అనమాట ఇవి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు టైటానిక్ ఉంది. టైటానిక్లో ఫేమస్ తెలుసు అంటే ఒక వన్ షాట్ చాలా ఫేమస్ షాట్ ఉంది కదా, అది జాక్ అండ్ రోజు షిప్కి ముందట నిల్చొని ఇద్దరు చేలు పట్టుకొని ఇట్లా స్ట్రెచ్ చేసి ఉంటారు కదా. సో అక్కడ ఒకసారి మీరు అంటే ఒక సీన్లో ఇట్లా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా ఇట్లానే ఉంటుంది, కానీ రోజ్ లైక్ ఆమె ముస్లాం అయిన తర్వాత కూడా తను బోట్ మీద ఇట్లా నిల్చొని ఉంటుంది అనమాట. అది కట్ అనమాట, లైక్ సేమ్ కట్ అది. సో మ్యాచ్ కట్ అది బేసికలీ, లైక్ తను కూడా ఇట్లా నిల్చుంది. బట్ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట, 2 డిఫరెంట్ సీన్స్ ఇవి. 2 డిఫరెంట్ సీన్స్లో సేమ్ థింగ్ ఇట్లా చూపిస్తాం. అంటే తనకు ఆ టైంలో గుర్తున్నది, ఇట్లా నిల్చొని ఉన్నది అనేది చెప్తాం అనమాట బేసికలీ, లైక్ ఈ కట్తోని బేసికలీ లైక్ దిస్ ఈస్ కాల్డ్ మ్యాచ్ కట్ అనమాట. సేమ్ మ్యాచింగ్ పెడతాం అనమాట, ఇట్లా పెట్టేసి చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ లైక్ మ్యాచ్ కట్ అంటారు. ఇంకోటి ఫేడ్ ఇన్ ఫాడ్ అవుట్ లైక్ మీకు తెలిసే ఉంటుంది. దిస్ ఇస్ సింపుల్ థింగ్, లైక్ చాలా మటుకు యూజ్ బేసికల్గా టైటిల్ అయిపోగానే బిగినింగ్ అవుతుంది కదా, బట్ అది ఏంటంటే మనకి టైటిల్స్ అయిపోగానే ఒక బ్లాక్ నుంచి మనకి సీన్కి వెళ్తుంది అనమాట. సో ఇది అంటే ఇంతకుముందుకు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని పెడుతుండే, ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు. లైక్ నాకు తెలిసి 99.99% ఎవరు పెట్టట్లేదు. ఇది ఆటోమేటిక్గా ఇది బై డిఫాల్ట్ తెలిసిపోతుంది అనమాట. ఇది ఓకే, ఇది లైక్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది చాలా మటుకు తెలిసి ఇది. సో ఇది పర్టికులర్గా మనము స్క్రీన్ ప్లేలలో రాయమన్నమాట. సో ఇది ఐ డోంట్ థింక్ లైక్ వీఆర్ యూజింగ్ ఎనీవేర్. ఓకే, నెక్స్ట్ వైప్ అవుట్. వైప్ అవుట్ వచ్చేసి అంటే ఇప్పుడు ఒక అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, మనము స్క్రీన్ పైన ఏంటంటే తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్క్రీన్ కూడా ఇట్లా అని మూవ్ అయిపోతుంది. మళ్ళీ అదే అతను ఇంకొక దగ్గర నుంచి నడుస్తుంటాడు అనమాట, అంటే ఇంకొక లొకేషన్ నుంచి. మళ్ళీ ఇట్లా నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ స్క్రీన్ ఇట్లా అని మూవ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి. అంటే డిఫరెంట్ అంటే అక్కడ నుంచి ఇంకొక అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిండు, అంత దూరం నుంచి అంత దూరం వెళ్ళిండు అనేది డిఫరెంట్గా ఒక వైప్ అవుట్స్లో చూపిస్తాం అనమాట. ఇది బేసికలీ లైక్ దిస్ ఇస్ వైప్ అవుట్. ఇంకొకటి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే శివ సినిమా ఉంది కదా, శివ సినిమాలో చూడండి, శివాలో ఏంటంటే ఒక గేట్ది ఉంటుంది కదా సీన్. అది గేటు గుండాలంతా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక వీళ్ళు హీరోయిన్ సమ్మన్ నాకు గుర్తులేదు కరెక్ట్గా, ట్రైన్ అంటే అది ఈ రైల్వే ఇది ఉంటుంది కదా, మన గేట్ ఉంటుంది కదా, క్రాస్ కాగానే ట్రైన్ వస్తుంది, గుండాస్ ఇక్కడ ఆగిపోతారు. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే అప్పుడు కార్లో శివ ఉంటాడు, లైక్ నాగార్జున ఉంటాడు కదా. సో దట్స్ లైక్ వైప్ అవుట్ అనమాట. లైక్ ఒక ట్రైన్ వెళ్తుంది, ఇట్లా అని వెళ్ళిపోయిన తర్వాత దెన్ దట్ ఈస్ ఆల్సో వైప్ అవుట్ అని అంటారు అనమాట. సేమ్ థింగ్ లైక్ ఒక్కోసారి కొంతమంది ఏంటంటే పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒక అమ్మాయి నిల్చుంది అనుకోండి, బస్ ఏదో వస్తుంది, మళ్ళీ బస్సు వెళ్ళిపోగానే అమ్మాయి ఉండదు. సో దిస్ ఇస్ లైక్ వైప్ అవుట్స్ అనమాట. దీస్ ఆర్ కాల్డ్ వైప్ అవుట్స్ అనమాట. ఇవి వైప్ అవుట్స్ అంటారు దీన్ని. ఓకే, ఇన్విజిబుల్ గెస్ట్, ఇన్విజిబుల్ కట్. ఇది మా ఇన్విజిబుల్ గెస్ట్ అంటారు, ఇన్విజిబుల్ కట్. ఇది ఇన్విజిబుల్ కట్ ఏంటంటే దీని నుంచి ఇప్పుడు మీరు చాలా మటుకు వాట్సాప్లో చూస్తుంటారు, లైక్ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఒక డబ్బులు టక్మని దుంకుతాడు, తర్వాత ఓపెన్ అయితే దాంట్లో ఉండడు. సో దిస్ ఈజ్ ఇన్విజిబుల్ కట్ అనమాట. లైక్ ఇవన్నీ కూడా ట్రిక్స్ బేసికలీ. చాలా మటుకు వాట్సాప్లలో వీటిలో వస్తుంటాయి కదా, ఇవన్నీ మ్యాజిక్ అనుకుంటారు. మ్యాజిక్ కాదు, ఇవన్నీ ట్రిక్స్. లైక్ ఎడిటింగ్లో చేయొచ్చు అనమాట ఇట్లాంటివన్నీ. ఒక్కొక్క పరిగెత్తుకెళ్ళి డబ్బాలో జంప్ కావడము, జంప్ అయిపోగానే ఆ డబ్బాలో ఏమి ఉండకపోవడం, ఆర్ కార్డ్స్ ఇట్లా అనేసి కార్డ్స్ ఏదో తీయడము, ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక ట్రాన్సిషన్స్ అనమాట. లైక్ ఎడిటింగ్లో చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి, యూ కెన్ యూజ్ దట్. చాలా మటుకు తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే మ్యాజిక్ చూపిస్తుండేది అనుకుంటారు. లేదు, చాలా మటుకు ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా దర్ ఇస్ ఇన్విజిబుల్ కట్స్ అని అంటారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఏదైనా సీన్ నడుస్తుంది అనుకోండి, మనం కెమెరా ఇట్లా అని మూవ్ చేస్తాం. ఒక టేబుల్ ఉంది అనుకోండి, ఇట్లా టేబుల్ ఉంది, కెమెరా ఇక్కడికి నుంచి ఇక్కడ వచ్చే వరకు ఇది డార్క్ అయిపోతుంది. ఓకే, ఈ డార్క్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదే డార్క్ మళ్ళీ ఈ డార్క్ నుంచి ఇట్లా కెమెరా వెళ్ళినప్పుడు ఇది వేరే లొకేషన్ కావచ్చు. ఇది మనం కెమెరా అక్కడ డార్క్ ఉందంటే మనకు డార్క్లో ఏముందనేది తెలియదు. సో ఇక్కడికి నుంచి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ స్నో పడుతుంది, కెమెరా ఎట్లా అని వచ్చి ఇక్కడ టేబుల్ దగ్గర ఏదో ఆగిపోయింది. ఓకే, ఇదే మళ్ళీ టేబుల్ దగ్గర నుంచి నెక్స్ట్ షాట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే మళ్ళీ అక్కడ స్నో కాకుండా వేరే డెజర్ట్ ఏదో ఉందనుకోండి. దిస్ ఇస్ లైక్ ఇన్విజిబుల్ కట్స్ అనమాట. ఇవన్నీ ఇన్విజిబుల్ కట్స్ కింద వస్తాయి అనమాట. లైక్ దిస్ ఇస్ హైడింగ్ అండ్ షోయింగ్ అనమాట. దిస్ ఇస్ ఇన్విజిబుల్ కట్ అని అంటారు. ఓకే, తర్వాత ఎల్ కట్ అండ్ జే కట్స్ అని అంటారు. ఎల్ కట్స్ జే కట్స్ ఏంటంటే మ్యూజిక్ ఇట్లా ప్లే అవుతుంటాయి కదా, కొన్ని మనకి సీన్ జరగకముందుకే కొన్ని మ్యూజిక్స్తోని మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. అంటే హారర్స్లో కానీ కొన్ని సౌండ్స్ వచ్చినాయి అనుకోండి,
మనకు ఫస్ట్ ఏంటంటే సౌండ్ వినిపిస్తాం అనమాట. సౌండ్ వినిపించిన తర్వాత సీన్లోకి వెళ్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ లైక్ సౌండ్ బేస్డ్, లైక్ దీస్ ఆర్ ఆల్ ఎల్ కట్ అండ్ జే కట్స్ అని అంటారు అనమాట. లైక్ మనము కొన్ని సినిమాలలో చూస్తే మనకి ఏముండదు, ఫస్ట్ వాయిస్ వస్తుంటుంది అనమాట, వాయిస్ ఓవర్స్ వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ఎల్ కట్స్, లైక్ బిఫోర్ మనం ఏం చేయకముందుకు ఎల్ కట్స్ అని అంటారు, ఎల్ కట్ ఆర్ జే కట్ అని అంటారు అనమాట. రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒకటేమో ముందు వస్తుంది మ్యూజిక్, ముందు వచ్చి సీన్ తర్వాత వస్తుంది. ఒకటేమో సీన్ వచ్చి తర్వాత ఇది వస్తుంది అనమాట, లైక్ మ్యూజిక్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఎల్ కట్ అండ్ జే కట్ అని అంటారు అనమాట. సో ఇది ఇంకోటి కలెక్టివ్ కట్స్ అని అంటారు. కలెక్టివ్ కట్స్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినవి అన్నీ కూడా కొంతమంది అంటే మిస్ మ్యాచ్ చేస్తారు. కొన్ని చూపెట్టడానికి సినిమాలలో ఏంటంటే మిస్ మ్యాచ్ చేసి ఒక 2-3 కట్స్ తీసుకొని లైక్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇట్లాంటివన్నీ 2-3 కట్స్ తీసుకొని పెట్టేసి ఒక దాంట్లో చూపిస్తారనమాట. కొన్ని ఫాస్ట్ యాక్షన్ మూవీస్లలో చూపిస్తారు ఇట్లాంటి ఫాస్ట్గా, లైక్ టక్ 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 అని చూపెట్టాను అనుకోండి. ఈ 4-5 ట్రాన్సిషన్స్ కలిపి చూపిస్తారు, ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట అది. సో అది ముందే ప్లాన్ వేసుకొని, అంటే అట్లాంటివి మనకు కావాలంటే కలెక్టివ్ కట్ అని పెట్టుకుంటే అండ్ ముందు సీన్స్ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ట్రై చేసుకుంటారు, లైక్ ఎడిటింగ్లో వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ట్రై చేస్తారనమాట. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ఇంతే ట్రాన్సిషన్స్ అంటే ఇంతే ఉంటాయి అనమాట. మొత్తం నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇవన్నీ ట్రాన్సిషన్స్ అనమాట. ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు కిడ్స్ ఏంటంటే చాలా స్మార్ట్ అయిపోయారు, లైక్ బికాజ్ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చే వరకు డిఫరెంట్ కట్స్ ట్రై చేస్తున్నారు. లైక్ అంటే సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందని నాకు తెలియదు, బట్ సినిమా కాకుండా కూడా అవుట్ సైడ్, లైక్ ఇప్పుడు మీరు వెడ్డింగ్ కానీ లైక్ ఈవెంట్స్లలో లైక్ ఇట్లాంటి యూజెస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. లైక్ దే ఆర్ ట్రైంగ్ సో మెనీ కట్స్ ఉన్నాయి అనమాట ఇంకా వాళ్ళు ట్రై చేసేటి. సో బట్ అవన్నీ నాట్ రిలేటెడ్ టు సినిమా, బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ లైక్ దేర్ డిఫరెంట్ కట్స్ చేయొచ్చు అనమాట. లైక్ స్వైప్ అవుట్స్, స్వాప్ ఇన్స్ ఇట్లాంటివి ఏవో చేస్తుంటారు వాళ్ళు. సో అవన్నీ మీకు కావాలంటే లైక్ చూడండి. అంటే జస్ట్ I don't think, because it's not related to movie, we don't give any names, like but you have to try those things అనమాట. సో అది బట్ సినిమా వర్క్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, అంటే జస్ట్ నేమ్స్ చెప్తాను, డిస్క్రిప్షన్ అని చెప్పాను కదా. ఒకటి యాక్షన్, కటింగ్ ఆన్ యాక్షన్ ఒక కట్ ఉంటుంది, అంటే ట్రాన్సిషన్ ఉంటుంది. కట్ అవే ఒకటి ఉంటుంది, క్రాస్ కటింగ్ ఉంటుంది, జంప్ కట్ ఉంటుంది, మ్యాచ్ కట్ ఉంటుంది, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. సారీ డిజాల్వ్ చెప్పలేదు నేను. డిజాల్వ్ కూడా ఏంటంటే మనము టైం పాసింగ్ గురించి చూపిస్తాం అనమాట. ఒక వ్యక్తి ఒక దగ్గర లైక్ గుట్ట మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు అనుకోండి, మధ్యాహ్నం వచ్చి కూర్చున్నాడు, సాయంత్రం వరకు అట్లనే ఉన్నాడు అనుకోండి, దాన్ని అంటే 2-3 సార్లు డిజాల్వ్ అవుతుంటుంది అనమాట. ఇట్లా ఫేడ్ ఇన్ అయిపోతుంది అనమాట. ఫేడ్ ఇన్ అయి మళ్ళీ వస్తుంది, ఫేడ్ ఇన్ అయి ఇట్లా వస్తుంది, అది డిజాల్వ్ కింద వస్తుంది అనమాట. సో ఇది డిజాల్వ్. అది ఈవెన్ మాంటాజెస్ అని చెప్పిన ఇంతకుముందుకు నేను ఒక వీడియో కూడా చేసిన, వారు అడిగారు మాంటాజెస్ ఎందుకంటే, అది ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని గురించి చెప్పాను. సో మాంటాజెస్ కూడా డిజాల్వ్ కింద వస్తాయి అనమాట. మాంటాజెస్ కూడా దాని కింద నేను పెడతారు. ఓకే, స్మాష్ కట్ చెప్పాను. స్మాష్ కట్ వచ్చేసి, స్మాష్ కట్ చెప్పలేదు అనుకుంటా. స్మాష్ కట్ వచ్చేసి అబ్రెట్గా కట్ చేయాలన్నమాట. ఒక సీన్కి ఇంకో దానికి లింక్ ఉండదు, బట్ టక్ మనం కట్ చేస్తాం అనమాట, దానికి దీనికి చూపెట్టడానికి. అంటే మీకు నాకు సినారియోస్ కరెక్ట్ గుర్తులేదు కానీ, బట్ దీనికి రిలేషన్ ఉండదు. ఒక్కోసారి టక్ను చూపిస్తాం అనమాట. లైక్ ఆ టైప్ ఆఫ్ కట్స్ అన్ని కూడా స్మాష్ కట్స్ అని అంటాం అనమాట. వైప్ చెప్పాను, వైప్ కట్ చెప్పాను, ఇన్విజిబుల్ కట్ చెప్పాను, ఎల్ కట్ చెప్పాను, జే కట్ చెప్పాను, కలెక్టివ్ కట్స్ చెప్పాను. సో ఇవి కట్స్ బేసికలీ లైక్ ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ కట్స్ కింద వస్తాయి అనమాట. ఇవన్నీ బేసికలీ ఒక ఎడిటర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం అనమాట. అంటే మనం స్క్రీన్ ప్లే రాసినప్పుడు ఎడిటర్ ఏంటంటే చూసినప్పుడు ఓకే ఈ కట్ అని అంటే దేర్ కైండ్ ఆఫ్ క్లిప్స్ ఉంటాయి, ఈ క్లిప్ని ఈ టైప్ ఆఫ్ చేసుకోవాలి, అంటే వీళ్ళు ఇది చెప్పాలనుకున్నారు, ఈ టైప్లో పెట్టుకోవాలని తనకు ఐడియా వస్తుంది అనమాట. సో దాని గురించి మనం ఈ ట్రాన్సిషన్స్ పెట్టుకుంటాం అనమాట స్క్రీన్ ప్లేలలో. సో అది ట్రాన్సిషన్స్ మొత్తం. సో ఇన్ కేస్ మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఐల్ ట్రై టు ఆన్సర్. ఓకే, అంతేనండి. అండ్ లాస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చాలామందికి లైక్ నేను బికాస్ కష్టపడి చేస్తున్నాను, చేయాలా వద్దనేది కూడా నాకు తెలియదు, బట్ కామెంట్స్లో పెడితే నాకు తెలుస్తుంది. సో ఒకతను కొంతమంది లైక్ చేశారు, అండ్ ఒక అతను లైక్ ఇంకా కొంచెం చెప్తే బాగుంటుందని చెప్పాడు. డెఫినెట్లీ ఐ టేక్ ఇట్, లైక్ ఎందుకంటే నేను కూడా ఫస్టే కదా ఛానల్ చేసి చాలా రోజులు అవ్వలేదు. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, లైక్ నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో, లైక్ నా ఇన్ఫర్మేషన్, నా నాలెడ్జ్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందనికే ఈ ఛానల్లో వీడియోలు చేసి పెడుతున్నాను. బట్ డెఫినెట్లీ నా వర్క్ ఏంటంటే ఐల్ ట్రై టు ఇంప్రూవ్ అండ్ ఐల్ ట్రై టు డూ గుడ్ వీడియోస్ ఫర్ యూ. లైక్ ఎనీథింగ్ సినిమా రిలేటెడ్ ఏదైనా కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఈవెన్ సినిమాటోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కూడా నాకు బాగా తెలుసు. ఫోటోగ్రఫీ కానీ నేను రీసెంట్గా కొన్ని ఫొటోస్ తీశాను, కావాలంటే చూపిస్తాను, చాలా బాగుందని చాలామంది అన్నారు. అండ్ ఆల్సో లాస్ట్ వీడియో ఏదైతే తీశానో నేను ఆ కమ్యూనిటీలో మెంబర్గా ఉన్నాను ఇప్పుడు.
మ్యాజిక్ ల్యాంటర్న్ ఏదైతే ఉన్నానో అది ఒక చిన్న కమ్యూనిటీ లాగా తయారైంది అండ్ వీ వాంట్ టు ప్రమోట్ అనమాట. నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాను ఇప్పుడు. బికాజ్ 10,000 15,000 రూపీస్ కెమెరాస్తోని సినిమాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము. నాట్ ఇండియన్స్, లైక్ అమెరికన్స్, నేను ఇంకా కొంతమంది ఉన్నాం అనమాట. సో మా గ్రూపు లైక్ వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ అనమాట. నేను కూడా మెంబర్గా ఉన్నాను. నేను కూడా కొన్ని వీడియోస్ చేసి ప్రమోట్ చేస్తున్నాను. ఇంకా బెటర్గా అది ఎట్లా చేయొచ్చు అని చేస్తున్నాను. సో అది డెఫినెట్గా లైక్ యాజ్ వన్ ఎవరో కామెంట్స్లో పెట్టారు, ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తే బాగుంటుందని. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్. ఐల్ డూ మై బెస్ట్. అది సో అంతేనండి వీడియోలో. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.